హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెక్టర్ మీద పాజిటివ్గా ఉన్నాం అంటే ఈ సెక్టర్ ఫ్యూచర్లో మనకి చాలా మంచి రిటర్న్ ఇస్తుంది, అంత పొటెన్షియల్ ఉన్నది ఈ సెక్టర్కి అని చెప్పి మనం పాజిటివ్గా ఉన్నాం. అండ్ ఆ సెక్టర్లోని మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకోండి. ఒక సెక్టర్లో మనం చూసినట్టయితే చాలా కంపెనీలు ఉంటాయి కదా, మనం అన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయలేం కదా, మనం 1-2 కంపెనీలు మాత్రం పికప్ చేసి ఇన్వెస్ట్ చేయగలం. మరి ఇవన్నీ కంపెనీల్లోని మనం బెస్ట్ కంపెనీలను ఎలా ఫిల్టర్ చేయగలం? సో అలా ఫిల్టర్ చేయడానికి మనకి రేషియోస్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. దేర్ ఆర్ మల్టిపుల్ రేషియోస్. ఆ రేషియోస్ అనేవి మనకి యాక్చువల్లీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ ఆ సెక్టర్లో ఉన్న వాటిని పికప్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ రోజు నుంచి మీకు ఈ రేషియోస్ని స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. మల్టిపుల్ రేషియోస్ ఉంటాయి, మీకు చాలా రేషియోస్ని కవర్ చేస్తాను. ఈ వీడియో మన ఛానల్లో రన్ చేసిన ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్ట్ చేయడం నేర్చుకోండి అంటే ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఏదైతే ఉన్నదో ఆ సిరీస్లోని 7th పార్ట్. మీరు ఒకవేళ ఈ వీడియో డైరెక్ట్గా వచ్చినట్టయితే ఆల్రెడీ ఈ సిరీస్లో మనం ఒక రీసెర్చ్ కోసం స్టాక్ని ఎలా సెలెక్ట్ చేయొచ్చు, వేరియస్ ట్రిక్స్ ఏ ఉన్నాయి అవన్నీ నేర్పించాను ఫస్ట్ పార్ట్లోని. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మేనేజ్మెంట్ అనాలిసిస్. మీకు యాక్చువల్లీ చాలా పెయిడ్ కోర్సులు కూడా దొరకని డీటెయిల్డ్ మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలన్నది ఈ మేనేజ్మెంట్ అనాలిసిస్ 2 వీడియోస్ ఉంటాయి. ఆ 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 3rd ఇండస్ట్రీని ఎలా అనలైజ్ చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. 4th బ్యాలెన్స్ షీట్ గురించి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా చూడాలి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా చూడాలి, ఇవన్నీ నేర్పించాను అనమాట. మీరు ఒకవేళ ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చినట్టయితే మొత్తం ప్లేలిస్ట్ని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ ఎండ్ కార్డ్లోనే ఆ సిరీస్ మొత్తం ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో బిగినర్స్ అనుకోండి, మీకు ఇవి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తాయి కదా, మీకు బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో ఏబిసిడీలు అని చెప్పి కంప్లీట్ కాంప్రహెన్సివ్ బేసిక్ డీటెయిల్స్ అన్ని కవర్ చేసి ఒక సిరీస్ని ఆల్రెడీ రన్ చేశాను. ఆ సిరీస్ని కూడా ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ఆ సిరీస్ని ఫాలో అవ్వచ్చు. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ రేషియోస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేర్పిస్తాను. దానికన్నా ముందు మీకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వీడియోలోని క్లియర్గా ఒక ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోని ఆర్డర్ ఎలా ఉంటుంది, వేరే స్టెప్స్ ఎలా ఉంటాయి. లైక్ ఫస్ట్ రెవెన్యూస్ వస్తాయి, రెవెన్యూస్ తర్వాత కొన్ని ఎక్స్పెన్సులు తీసేస్తాం, ఎక్స్పెన్సులు తీయగానే ఎబిటా వస్తుంది, ఎబిటా తర్వాత కొన్ని ఎక్స్పెన్సులు తీస్తాం, దాని తర్వాత పీబీటీ వస్తుంది, పీబీటీ తర్వాత కొన్ని ఎక్స్పెన్సులు తీసేస్తాం, ప్యాట్ వస్తుంది అని చెప్పి నేర్పించాను. గుర్తుందా? గుర్తు లేకపోయినా కంగారు పడకండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. సో దట్ నేను రివైజ్ చేసినట్టయితే మీకు ఈ రేషియోస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఇంకా ఈజీగా గ్రాప్ చేయగలరు అన్నమాట. నౌ P&L స్టేట్మెంట్ ఒక ఆర్డర్ మనం చూసినట్టయితే ఫస్ట్ మనకు కనబడేది రెవెన్యూస్ కనబడతాయి. ఈ రెవెన్యూస్లో మనకి 2 ఫీల్డ్స్ కనబడతాయి. ఒకటి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, ఇంకోటి అదర్ ఇన్కమ్. ఈ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మనకి ఏం చెప్తుంది అంటే బేసికలీ ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో యాక్చువల్ బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా వాళ్ళు ఎంతైతే రెవెన్యూ జనరేట్ చేస్తారో అది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో రికార్డ్ అవుతుంది. అదర్ ఇన్కమ్ ఏం చెప్తుంది అంటే ఆ కంపెనీకి వేరియస్ అదర్ సోర్సెస్ ద్వారా ఏదైతే ఇన్కమ్ వస్తుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి ఈ అదర్ ఇన్కమ్లోనే వస్తాయి. వేరియస్ అదర్ కాంపనెంట్స్ ద్వారా వచ్చే మిగిలిన అన్ని ఇన్కమ్స్ మనకి అదర్ ఇన్కమ్లో వస్తాయి అన్నమాట. మనం ఈ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సింది ఓన్లీ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. అదర్ ఇన్కమ్ ద్వారా వచ్చింది మనకెందుకు, మనం వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా ఎంతైతే రెవెన్యూ సంపాదిస్తున్నారో దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లోంచి మనం ఆ కంపెనీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే రా మెటీరియల్ కోసం కానీ వేరే సర్వీసెస్ ఆఫర్ చేయడానికి వాళ్ళకి ఏదైతే కాస్ట్ వస్తుందో ఆ కాస్ట్ని తీసేసామనుకోండి మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఈ గ్రాస్ ప్రాఫిట్లోంచి ఆ కంపెనీ యాక్చువల్లీ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఎక్స్పెన్స్లు ఉంటాయి కదా, ఇవన్నీ తీసేస్తే మనకి ఎబిటా వస్తుంది. ఈ ఎబిటా పార్ట్ని గుర్తుంచుకోండి, దీని గురించి నేను మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. ఎబిటాలోంచి మనం డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ తీసేసామనుకోండి మనకి ఎబిట్ వస్తుంది. ఈ ఎబిట్లోంచి ఆ కంపెనీ అప్పు తీసుకుని ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ ఎంతైతే పే చేస్తారో ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ తీసామనుకోండి మనకి పీబీటీ వస్తుంది అన్నమాట. ఈ పీబీటీలోంచి ట్యాక్స్ ఏదైతే ఆ కంపెనీ పే చేయాలో ఆ ట్యాక్స్ పార్ట్ని తీసేస్తే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ వస్తుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అన్నమాట. బేసికలీ మనం ఏదైనా కంపెనీ యొక్క నెంబర్స్ మాట్లాడేటప్పుడు రెవెన్యూ గ్రోత్ గురించి మాట్లాడతాం, ప్యాట్ గ్రోత్ గురించి మాట్లాడతాం, అండ్ ఎబిటా గ్రోత్ గురించి కూడా చాలాసార్లు మాట్లాడతాం. ఎందుకు ప్యాట్ ఉన్నప్పుడు ఎబిటా గ్రోత్ గురించి మనం మాట్లాడతాం అన్నట్టయితే బేసికలీ ఏదైనా కంపెనీ మీరు ఇక్కడ ఆర్డర్లో చూసినట్టయితే డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ అని కనబడుతుంది కదా, రియలీ డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ ఎక్స్పెన్స్ ఏదైతే చూపిస్తారో అది రియల్ ఎక్స్పెన్స్ కాదు. ఎందుకంటే డిప్రిసియేషన్ అంటే ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, ఒక మొబైల్ ఫోన్ కొన్నాం. ఆ మొబైల్ ఫోన్ కొన్న తర్వాత ఎవ్రీ ఇయర్ ఆ మొబైల్ ఫోన్ని మనం డిప్రిషియేట్ చేసుకుంటూ వస్తున్నాం అనుకోండి. ఆ డిప్రిషియేషన్ కోసం ఏదైతే వాల్యూ తీసినామో ఆ వాల్యూ మళ్ళీ మనం పే చేయం కదా ఆ కంపెనీకి, ఆ డబ్బులు మన దగ్గర ఉంటాయి కదా, ఇది యాక్చువల్లీ మన పాకెట్లోంచి బయటకు వెళ్ళదు, జస్ట్ బుక్లో కనబడుతుంది అన్నమాట. సో అందు గురించి అని చెప్పి మనం ఈ ఎబిటాని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎబిటా ఈ డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ కన్సిడర్ చేయక ముందు పారామీటర్ కాబట్టి మనం ఈ ఎబిటాని తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అండ్ ఈ ఎబిటా వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే బేసికలీ ఒక కంపెనీ ఓల్డ్ కంపెనీ ఉన్నది, మనం ఒక సెక్టర్లో 2 కంపెనీలు రీసెర్చ్ చేస్తున్నాం. ఓల్డ్ కంపెనీ యొక్క అసెట్స్ ఏవైతే ఉంటే ఆల్రెడీ డిప్రిషియేట్ అయిపోయి అనుకుందాం. ఓకే, మొత్తం డిప్రిషియేషన్
ఏదైతే ఉంటుందో, లెట్స్ సే వాళ్ళ ప్రొడక్ట్స్ మిషనరీ ఏదైతే కొంటారో ఆ మిషనరీ కొన్న తర్వాత ఒక 10 ఇయర్స్లోనో 5 ఇయర్స్లోనో డిప్రిషియేషన్ తీసుకుంటారు. ఆ డిప్రిషియేషన్ మొత్తం అయిపోయింది. ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో ప్రొడక్ట్స్ అలాగే రన్ అవుతున్నాయి. సో వీళ్ళు డిప్రిషియేషన్ అయిపోయింది కాబట్టి వీళ్ళ డిప్రిషియేషన్ అమౌంట్, అమౌంటైజేషన్ అమౌంట్ ఏమి ఉండదు కాబట్టి వీళ్ళ ప్యాట్ నెంబర్ అన్నది బెటర్గా ఉంటుంది అనమాట. ఆ ప్యాట్ మార్జిన్ని మనం కొత్తగా పెట్టిన కంపెనీ, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్తగా ఒక కంపెనీ పెట్టింది, ఆ కంపెనీ మిషనరీ కోసం చాలా ఖర్చు చేసింది, ఆ మిషనరీ కోసం డిప్రిషియేషన్ అమౌంటైజేషన్ తీస్తారు కదా, వీళ్ళ డిప్రిషియేషన్ అమౌంటైజేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట కంపేర్ టు ఆల్రెడీ డిప్రిషియేట్ అయిపోయిన అసెట్స్ ఉన్న కంపెనీతో కంపేర్ చేస్తే. వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ని అండ్ ఈ ఓల్డ్ కంపెనీ యొక్క ప్యాట్ మార్జిన్స్ని మనం కంపేర్ చేసాం అనుకోండి, అప్పుడు రెండింటిని రియల్ ఈక్వల్ వెయిట్లో పెట్టి కంపేర్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే బికాస్ వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లోగా ఉంటాయి, ఎందుకంటే బికాస్ వీళ్ళ డిప్రిషియేషన్ అమౌంటైజేషన్ ఎక్కువగా ఉంటుంది, వేరే వీళ్ళది ఆల్రెడీ డిప్రిషియేట్ అయిపోయాయి కాబట్టి అసెట్స్, వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో అందు గురించి అని చెప్పి మనం ఎబిటా మార్జిన్స్ ఆర్ ఎబిటా నెంబర్ని కంపేర్ చేసాం అనుకోండి, అప్పుడు యాక్చువల్ రియల్ ఆపరేషన్ మార్జిన్స్ ఏవైతే ఉంటుందో ఆ ఆపరేషన్ మార్జిన్స్ మనం కంపేర్ చేసినట్టు అవుతుంది. ఆర్ రియల్ ఆపరేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్తో రియల్ మరి ఇద్దరిని ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో పెట్టి కంపేర్ చేసినట్టు అవుతుంది అనమాట. అందుకని ఎబిటా మనకి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎబిటా, ఎబిట్ ఈ రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు కాంపోనెంట్స్లో డిఫరెన్సియేషన్ ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎబిటా మనం ఎప్పుడు తీసుకోవాలంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ లేకపోతే క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, వాటి నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఎబిటా తీసుకోవాలి. అదే ఫర్ అసెట్ లైట్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానీ లేకపోతే రీసెర్చ్ రిలేటెడ్ కంపెనీస్ కానీ, వీటికి అసెట్స్ అంటూ ఏమి ఉండవు అన్నమాట. వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అనేవి ఉండవు కాబట్టి వాళ్ళకి డిప్రిషియేషన్ కాంపోనెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఎబిటా తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎబిట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీకు ఇప్పుడు ఎబిట్ గురించి అర్థమైపోయింది కదా. మీకు ఇప్పుడు యాక్చువల్లీ ఈ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఆ రేషియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రేషియోస్లో చాలా రకాల రేషియోస్ ఉంటాయి. ఈ రేషియోస్లో మనం ఈరోజు మాట్లాడుకోబోయేది ప్రాఫిటబిలిటీ రేషియోస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్లో కూడా రెండు రకాల రేషియోస్ ఉంటాయి. ఒకటి రిటర్న్ ఆన్ సేల్స్, ఇంకోటి రిటర్న్ ఆన్ ప్రాఫిట్. ముందుగా మనం ఈ రోజు రిటర్న్ ఆన్ సేల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రిటర్న్ ఆన్ సేల్స్ లో మనకి 4 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, ఇంకోటి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, థర్డ్ ప్రీ టాక్స్ మార్జిన్, ఫోర్త్ నెట్ ప్రాఫిట్ మార్జిన్. ముందుగా మీకు ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే వస్తుందో ఈ గ్రాస్ ప్రాఫిట్ ని మనం రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే నెట్ సేల్స్ డివైడ్ చేస్తే మనకి ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేయడం అన్నది ఈజీ. అండ్ ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ప్రాక్టికల్లీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 10 కోట్లు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేస్తుంది అనుకుందాం. అండ్ ఈ కంపెనీ రా మెటీరియల్ కి సర్వీసెస్ కి 4 crores ఖర్చు చేస్తుంది అనుకుందాం. ఈ 4 crores ని 10 crores లో తీసేస్తే ఎంత వస్తుంది? 6 crores వస్తుంది కదా. ఈ 6 crores గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది అన్నమాట. ఈ 6 crores ని మనం రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ తో డివైడ్ చేస్తే మనకి 60% వస్తుంది అనమాట. ఈ 60% ఈ కంపెనీ యొక్క గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చేసుకున్నారు కదా. మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామా? ఏం డౌట్ రాలేదా? ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ క్యాలిక్యులేషన్ అయితే నేర్చుకున్నాం, దీంతో ఏం చేయాలని డౌట్ రాలేదా? అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాలిక్యులేట్ చేయడం కాదు, యాక్చువల్లీ వీటిని ఎక్కడ యూజ్ చేయాలని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే మీకు నేర్పిస్తాను. యాక్చువల్లీ దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ దిస్ వీడియో. ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఆ కంపెనీ యొక్క ప్రైజింగ్ పవర్ రిప్రజెంట్ చేస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ మనకి ఎలా వచ్చింది? మీకు గుర్తున్నట్టయితే మనం రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ నుంచి ఆ కంపెనీ రా మెటీరియల్ కోసం, సర్వీసెస్ కోసం ఏదైతే ఖర్చు చేస్తుందో ఆ ఖర్చును తీసేగా మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కదా. ప్రతి ఒక సెక్టర్లో ఉన్న 2 కంపెనీలు మనం కంపేర్ చేస్తున్నాం అనుకోండి. 2 కంపెనీలకి యాక్చువల్ రా మెటీరియల్స్ సేమే ఉంటాయి కాబట్టి కాస్ట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. కాస్ట్ సిమిలర్గా ఉన్నప్పుడు ఒక కంపెనీ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువగా ఉన్నది, ఒక కంపెనీ యొక్క గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తక్కువగా ఉన్నదంటే ఈ కంపెనీ తన ప్రొడక్ట్స్ని ఎక్కువ రేటుకి అమ్మగలుగుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా కంపెనీ ఎక్కువ రేటుకి ప్రొడక్ట్స్ని ఎలా అమ్మగలదు? ఆ కంపెనీ దగ్గర కొన్ని అడ్వాంటేజెస్ ఉంటేనే అమ్మగలదని మనకు అర్థమవుతుంది అనమాట. లెట్స్ సే 2 కంపెనీలు కంపేర్ చేసినప్పుడు ఒక కంపెనీ కన్సిస్టెంట్గా ఎక్కువ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ జనరేట్ చేస్తుందంటే ఆ కంపెనీకి ఎయిదర్ సుపీరియర్ ప్రొడక్ట్స్ అయినా ఉండాలి, లేదా ఈ కంపెనీతో కంపేర్ చేసే సుపీరియర్ బ్రాండ్స్ అయినా ఉండాలి, లేదా ఈ కంపెనీ దగ్గర ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ అయినా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే యాక్చువల్లీ వాళ్ళు ఎక్కువ ప్రైస్కి అమ్మగలరు కదా. లేకపోతే 2 ప్రోడక్ట్లు సేమ్ ప్రోడక్ట్లు మార్కెట్లో అవైలబుల్ ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నది, ఒక ప్రోడక్ట్ ప్రైస్ తక్కువగా ఉన్నది, బట్ కానీ స్టిల్ జనాలు ఈ ప్రోడక్ట్ని కొంటున్నారంటే వాళ్ళ దగ్గర ఏదైనా అడ్వాంటేజ్ ఉంటే కానీ కొంటారు కదా. అలా ఉన్నప్పుడే కొంటారు. సో గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉన్నది ఒక కంపెనీది కన్సిస్టెంట్గా ఎక్కువ మెయింటైన్ చేయగలుగుతుంది కంపేర్ టు అదర్ కంపెనీ అంటే మనకి ఈ 3 పారామీటర్స్ ఈ కంపెనీ సుపీరియర్గా ఉన్నాయని చెప్పి మనకు అర్థమవుతాయి అన్నమాట. ఈ 3 పారామీటర్సే కాకుండా కొన్ని కంపెనీలు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ జనరేట్ చేయడానికి ఇంకొన్ని రీజన్స్ కూడా ఉంటాయి. వాళ్ళు కాస్ట్ లోగా ఉంటుంది అన్నమాట. కాస్ట్ను లోగా ఎలా ఉంచుతారు? వాళ్ళ ఎకానమీస్ ఆఫ్ స్కేల్, అంటే వాళ్ళు ఏదైతే బిజినెస్ని ఆపరేట్ చేస్తారో ఆ బిజినెస్ సైజ్ చాలా పెద్దది ఉండడం వల్ల ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వల్ల వాళ్ళకి ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేది తగ్గించగలుగుతారు. లేదా వాళ్ళు ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అన్నమాట. ఆపరేషనల్ ఎఫిషియన్సీ, బెటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఉన్నా కూడా వాళ్ళు ప్రొడక్ట్
యొక్క కాస్ట్ని, ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే తయారై వస్తుందో ఆ ఎండ్ ప్రోడక్ట్ పడే కాస్ట్ని వీళ్ళు ఆపరేషనల్ ఎఫిషియన్సీ వల్ల తగ్గించడం వల్ల కూడా వీళ్ళు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ని ఎక్కువగా మెయింటైన్ చేయగలుగుతారు అన్నమాట. సో ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఆ కంపెనీ యొక్క సుపీరియారిటీ, ప్రొడక్ట్ ప్రైసింగ్ ఒక సుపీరియారిటీని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఈ నెక్స్ట్ పారామీటర్ చూసే ముందు స్మాల్ రిమైండర్, నాకు తెలిసి మన రెగ్యులర్ వ్యూవర్స్ ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చి మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి మిస్ అవ్వకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మన ఛానల్లో అప్లోడ్ చేసే క్వాలిటీ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవ్వడానికి వీలవుతుంది. ఇప్పుడు మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎబిటా గురించి, ఎబిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎబిట్ ఏం రిప్రజెంట్ చేస్తాయని చెప్పాను, ఆ కంపెనీ యొక్క ఆపరేషనల్ ప్రాఫిట్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పాను కదా. సో మనం ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎయిదర్ ఎబిటాని కానీ లేదా ఎబిట్ని కానీ తీసుకోవచ్చు అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లోని ఎబిటాని తీసుకోవడం వుడ్ బి బెటర్. ఎందుకంటే బికాస్ ఆ కంపెనీకి యాక్చువల్ డిప్రిసియేషన్, అమౌంటైజేషన్ ఎక్స్పెన్స్ ఎక్కువ ఉన్నదనుకోండి, ఆ టైంలో ఎబిటా వుడ్ బి ఏ బెటర్ ఆప్షన్ అనమాట. అదే మనం అసెట్ లైట్ బిజినెస్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎబిట్ తీసుకోవడం వుడ్ బి బెటర్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఎబిటా తీసుకోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో మనం ఆ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ని నెట్ సేల్స్తో డివైడ్ చేస్తే మనకి ఆ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను. మనం ఇందాకలో ఒక కంపెనీని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం కదా, 10 crores ఆ కంపెనీ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ జనరేట్ చేస్తుందని చెప్పి. సో ఆ కంపెనీ యొక్క గ్రాస్ ప్రాఫిట్ 6 crores అని మాట్లాడుకున్నాం. అండ్ ఆ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ అడ్మిన్ ఎక్స్పెన్స్ రూపంలో ఇంకో 2 కోట్లు ఖర్చు చేస్తుంది అనుకుందాం. అప్పుడు ఎబిటా ఎంత అవుతుంది? 4 crores అవుతుంది. నవ్ ఈ 4 crores ని 10 crores తో డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అన్నది వస్తుంది అన్నమాట. సో ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంతా 40% అవుతుంది. సో మీరు అసెట్ హెవీ బిజినెస్ ఒక ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేస్తున్నట్టయితే ఎబిటా అని తీసుకోండి. అదే అసెట్ లైట్ బిజినెస్ ఒక ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేస్తున్నట్టయితే ఎబిట్ ని తీసుకోండి. ఇలా చేసినట్టయితే మీకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఈజీగా అర్థమవుతుంది. మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆ కంపెనీ మేనేజ్మెంట్ యొక్క ఎఫిషియన్సీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో మీకు గుర్తున్నట్టయితే నేను ఈ వీడియో హెచ్డిఎఫ్సి ఏఎంసీ వర్సెస్ నిపాన్ ఏఎంసీని కంపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఈజ్ బెటర్ ఏఎంసీ. ఎందుకంటే బికాస్ వాళ్ళ మేనేజ్మెంట్ బెటర్ మేనేజ్మెంట్ అని. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఓవరాల్ యాక్చువల్లీ రెండు కంపెనీల దగ్గర ఎంప్లాయీ స్ట్రెంత్ ఒకటే ఉన్నా కూడా వీళ్ళ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉండడం కంపేర్ టు నిపాన్ ఏఎంసీ. సో వీళ్ళు అందుకనే బెటర్ మార్జిన్ జనరేట్ చేయగలుగుతున్నారని మనం మాట్లాడుకున్నాం కదా. అక్కడ మనం హెచ్డిఎఫ్సి ఏఎంసీ బెటర్ మేనేజ్మెంట్ అని ఎందుకు అనుకున్నాం అంటే ఇలాగే అన్నమాట. వాళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీ బెటర్గా ఉండడం, వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఏదైతే ఉన్నాయో నిపాన్ ఏఎంసీ కన్నా బెటర్గా ఉండడంతో మనం హెచ్డిఎఫ్సి ఏఎంసీ బెటర్ మేనేజ్మెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం కదా. సో మీరు కూడా ఒక సెక్టర్లోని ఏదైనా 2 కంపెనీలు కంపేర్ చేసేటప్పుడు ఒక కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కన్సిస్టెంట్గా ఇంకో కంపెనీ కన్నా ఎక్కువగా ఉన్నాయంటే ఈ కంపెనీ యాక్చువల్లీ బెటర్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇప్పుడు ఏదైనా కంపెనీ యొక్క ప్రీ ట్యాక్స్ మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ని మనం ఆ కంపెనీ యొక్క నెట్ సేల్స్ అంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ తో డివైడ్ చేసినట్టయితే మనకి ఆ కంపెనీ యొక్క ప్రీ ట్యాక్స్ మార్జిన్ అనేది వస్తుంది. మనకి ప్రీ ట్యాక్స్ మార్జిన్ ఏం చెప్తుంది అంటే 2 కంపెనీలు కంపేర్ చేసేటప్పుడు ఒక కంపెనీ యొక్క ప్రీ ట్యాక్స్ మార్జిన్స్ ఎక్కువగా ఉన్న ఇంకో కంపెనీతో కంపేర్ చేస్తే అన్నట్టయితే ఈ కంపెనీ యొక్క డెట్ ఎఫిషియన్సీ ఎంత బాగున్నది అనేది మనకు చెప్తుంది అనమాట. అంటే ఆ కంపెనీ యాక్చువల్లీ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ రూపంలో ఎంతైతే పే చేస్తుందో ఆ డిడక్ట్ చేస్తే మనకి ప్రీ ట్యాక్స్ మార్జిన్ వస్తుంది కాబట్టి సో ఆ కంపెనీ డెట్ ఎఫిషియన్సీ ఎంత బాగా మేనేజ్ చేస్తుంది అనేది మనకు చెప్తుంది అనమాట. మనం ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్ చూద్దాం. నో మీకు నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కంపెనీ యొక్క టోటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మనం తీసేస్తే ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ వస్తుంది. నో ఈ నెట్ ప్రాఫిట్ ని మనం రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే నెట్ సేల్స్ డివైడ్ చేసినట్టయితే మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్ అన్నది వస్తుంది. మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఏం చెప్తుంది అంటే ఆ కంపెనీ యొక్క ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటే ఇవన్నీ తీసేక ఆ కంపెనీ యొక్క మార్జిన్ ఎంత ఉన్నదని చెప్తుంది అనమాట. సో ఒక కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఇంకో కంపెనీతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉన్నదంటే మొత్తం ఓవరాల్ ఎక్స్పెన్స్లన్నీ ఈ కంపెనీ బెటర్గా మేనేజ్ చేస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది. బట్ స్టిల్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ మనకి రియల్ పిక్చర్ ఇవ్వదు. ఎందుకంటే బికాస్ నేను మీకు ఎబిటా గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఒక కంపెనీ యొక్క యాక్చువల్ డిప్రిషియేటింగ్ అసెట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, కొత్త కంపెనీ ఇంకో కంపెనీ యొక్క అసెట్స్ అన్ని ఆల్రెడీ డిప్రిషియేట్ అయిపోయాయి అనుకోండి, వీళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఆబ్వియస్లీ ఇంకో కంపెనీ కానీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందు గురించి అని చెప్పి మనం మిగిలిన ఆపరేషనల్ ఎఫిషియన్సీ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మిగిలిన అన్ని మార్జిన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసి మన డెసిషన్ తీసుకోవాలి. మోస్ట్లీ అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం రెగ్యులర్గా ట్రాక్ చేయాలి.
నౌ ఈ మార్జిన్స్ క్యాలిక్యులేషన్ అనేది మనం ఒకే సెక్టర్లో ఉన్న కంపెనీలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మా సెక్టర్లో ఉన్న ఒక కంపెనీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫార్మా అని కానీ లేకపోతే ఆటో సెక్టర్లో ఉన్న కంపెనీ లైక్ మారుతిని కానీ రెండు తీసుకుని కంపేర్ చేయగలరా, వీళ్ళలోని ఎవరు బెటర్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి కంపేర్ చేయగలరా అంటే నో, మనం ఒకే సెక్టర్లో ఉన్న కంపెనీని కంపేర్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం అలా కంపేర్ చేసేటప్పుడు మారుతి వర్సెస్ మహీంద్రా అండ్ మహీంద్రా కానీ టాటా మోటార్స్ కానీ కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఫార్మా సెక్టర్లో తీసుకున్నప్పుడు సన్ ఫార్మా కానీ డాక్టర్ రెడ్డిస్ కానీ లేకపోతే సన్ ఫార్మా కానీ లూపిన్ కానీ ఇలా ఫార్మాస్యూటికల్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ కంపేర్ చేసి మనం చూసుకోవాలన్నమాట. సో అక్రాస్ సెక్టర్లు మనం కంపేర్ చేసి చూడకూడదు. నా మీకు ఇప్పుడు ఈ మార్జిన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఈ మార్జిన్స్ ద్వారా ఏ కంపెనీ బెటర్ అనేది ఎలా అసెస్ చేయాలన్నది అర్థమైపోయింది కదా. నా మీరు ఏదైనా సెక్టర్లో రెండు కంపెనీలు కంపేర్ చేసినప్పుడు ఒక కంపెనీ యొక్క మార్జిన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇంకో కంపెనీ యొక్క మార్జిన్స్ తక్కువగా ఉన్నాయని మీకు అర్థమైంది. నా మీరు ఇప్పుడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమొస్తుంది, మార్జిన్స్ ఏదైతే కంపెనీ ఎక్కువ ఉన్నాయో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేస్తామని చెప్పి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ కానీ ఐల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీ షుడ్ కన్సిడర్. ఈ మార్జిన్స్ యాక్చువల్లీ మనకి కంప్లీట్ పిక్చర్ అన్నవి ఇవ్వమాట. సో మార్జిన్స్తో పాటు మనం వేరే అదర్ పారామీటర్స్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్జిన్స్లో ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. ఆ డ్రాబ్యాక్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పీపుల్ ఉన్నారు, ఓకే, ఆర్ రెండు కంపెనీలు ఉన్నాయి, కంపెనీ ఏ అండ్ కంపెనీ బి. ఈ రెండు కంపెనీలు ఏం చేస్తాయంటే వీళ్ళ పని పెన్నులు అమ్మడం అన్నమాట. పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు పెన్స్ కొనుక్కుని ఆ పెన్స్ వీళ్ళ స్టోర్స్లో అమ్మడమే వీళ్ళ పని అన్నమాట. నో కంపెనీ ఏ అండ్ కంపెనీ బి వీళ్ళిద్దరి దగ్గర 100 రూపాయలు ఉన్నాయన్నమాట. ఈ 100 రూపాయలు పెట్టి ఆ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి పెన్స్ కొన్నారు. నో ఈచ్ పెన్ యొక్క కాస్ట్ మ్యానుఫ్యాక్చర్ అమ్మేది 10 రూపీస్కి. అంటే ఇద్దరికి ఎన్ని పెన్స్ వస్తాయి? ఇతనికి 10 పెన్స్ వస్తాయి, ఇతనికి 10 పెన్స్ వస్తాయి. నో ఇతను ఏం చేశాడు, యాక్చువల్లీ ఈ 10 పెన్స్కి ఇంకొక 10 రూపీస్ యాడ్ చేసుకుని మార్జిన్ యాడ్ చేసుకుని 10 రూపాయలకి 10 రూపాయలు అంటే 20 రూపాయలకి పెన్నులు అమ్మడం స్టార్ట్ చేశాడు. నో ఇతను ఏం చేశాడు, 20 రూపాయలకి అమ్మే బదులు ఆ 10 రూపాయలకి ఇంకో 5 రూపాయలు యాడ్ చేసుకుని 15 రూపాయలకి అమ్మడం స్టార్ట్ చేశాడు. నో ఈ ఇద్దరి దగ్గర మీరు లెట్స్ సే పెన్ కొనాలనుకోండి, ఎవరి దగ్గర కొంటారు? ఆబ్వియస్లీ ఇతని దగ్గర కొంటారు కదా. సో ఇతను సేల్స్ ఎక్కువగా ఉంటాయి. నౌ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బై ఎండ్ ఆఫ్ ది డే ఇతను ఓవరాల్గా 10 పెన్నులు అమ్మారు అనుకోండి. సో ఇతను ఇన్వెస్ట్ చేసిందంతా 100 రూపాయలు కదా, ఇతనికి ఎండ్ ఆఫ్ ది డే వచ్చిందంతా 200 రూపీస్ వచ్చింది. ప్రాఫిట్ అంతా 100 రూపీస్ ప్రాఫిట్ సంపాదించాడు. అంటే 100 రూపీస్ క్యాపిటల్ మీద 100 రూపీస్ ప్రాఫిట్ సంపాదించాడు. ఇతను ఏం చేశాడు, యాక్చువల్ తక్కువ ప్రైస్కి అమ్మడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఎక్కువ పెన్స్ అమ్మాడు అనమాట. ఫస్ట్ ఇనీషియల్గా తీసుకున్న 10 పెన్నులు అమ్మేశాడు. అమ్మేగానే అతనికి ఎంత వచ్చింది, 15 రూపాయలకి అమ్మాడు కాబట్టి 150 రూపాయలు వచ్చింది. నవ్వు ఈ 150 రూపాయలు మళ్ళీ పెన్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలకి మళ్ళీ 15 పెన్నులు తీసుకొచ్చాడు. నవ్వు ఈ 15 పెన్నులని అమ్మేశాడు. అమ్మేస్తే అతనికి ఎండ్ ఆఫ్ ది డే 225 రూపీస్ వచ్చింది. 225 రూపీస్ అంటే అతను మార్నింగ్ పెట్టిన క్యాపిటల్ ఎంత, 100 రూపాయలు. అతనికి ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది 225 అంటే 125 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇతను యాక్చువల్లీ మార్జిన్ తక్కువ పెట్టుకోవడం వల్ల ఎక్కువ సేల్ చేయగలిగాడు అనమాట. సో ఇలా ఎక్కువ సేల్ చేయడం వల్ల ఇతను రిటర్న్ రేషియోస్ అనేవి ఇతనితో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలానే యాక్చువల్లీ మార్జిన్ తక్కువ ఉన్న కంపెనీలు కరెక్ట్ అని మనం అసెస్ చేయకూడదు. సో దీనికి ఇంకొన్ని పారామీటర్స్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో క్రిటికల్ పారామీటర్స్ అని, వాటిని మీకు నెక్స్ట్ పార్ట్ రూపంలో నేను మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక ఎగ్జాంపుల్ కింద మార్జిన్స్ తక్కువ ఉన్న రిటర్న్ రేషియోస్ ఎక్కువ ఉన్న కంపెనీ గురించి చెప్పాలంటే డిక్సన్ టెక్నాలజీస్. యాక్చువల్ దీని మీద మనం ఫండమెంటల్ అనాలిసిస్ కూడా మన ఛానల్లో చేసాం కదా. వీళ్ళ మార్జిన్స్ చూసినట్టయితే చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట, సింగిల్ డిజిట్లో ఉంటాయి. బట్ వీళ్ళ రిటర్న్ రేషియోస్ చూసినట్టయితే యాక్చువల్ 30s 40sలో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ మార్జిన్ తక్కువగా ఉన్న వీళ్ళు యాక్చువల్లీ పెట్టిన క్యాపిటల్ని చర్న్ చేయడం వల్ల, ఎక్కువ ప్రొడక్షన్ చేయడం, ఎక్కువ సేల్స్ చేయడం వల్ల వీళ్ళ రిటర్న్ రేషియోస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మీకు ఈ కేసు క్లియర్గా అర్థం అవడం కోసమని లైవ్ ఎగ్జాంపుల్ కింద ఈ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గైస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ ఈ కంప్లీట్ ప్లేలిస్ట్ ఏదైతే ఉన్నదో, మీరు ఒకవేళ ఈ సిరీస్లో ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఎంటైర్ ప్లేలిస్ట్ మీకు ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంటుంది. అండ్ అలాగే మీరు ఒకవేళ బిగినర్ అనుకోండి, ఎంటైర్ ఏబిసిడి సిరీస్ ప్లేలిస్ట్ కూడా మీకు ఇక్కడ కింద వస్తుంది. ఈ రెండు ప్లేలిస్టులు మీరు ఫాలో అయినట్టయితే మొత్తం స్టాక్ మార్కెట్ మీద మీకు ఒక మంచి లెవెల్ వరకు మీకు అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. అండ్ మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి. రేపు మార్నింగ్ 11 o'clockకి ఆస్క్ మనీ పర్స్ షోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.